నరసింహనాయుడు గారు ఏంటి ఏ విధంగా మేము చేసిన సంక్షేమ అభివృద్ధి ఈ 60 రోజుల అంటే ఈ 60 రోజుల్లో ఉన్నటువంటి మార్పే ప్రజలు చూసి ఓటేస్తారు అంటున్నారు. నేను ఏమంటున్నా అంటే ఈ 13 గ్యారంటీలల్లా ఏమి జరిగినాయో నాకు చెప్పండి. కేవలము బస్సు ఉచిత బస్సు అన్నారు. అందులో కూడా పాపం మహిళలు కొట్టుకొని వస్తున్నారు. వీళ్ళు ఏం చేసిర్రని ప్రజలు వీళ్ళకేస్తారు? మేం చెప్పిన డెడ్ లైన్ కాదు కదా. డిసెంబర్ 9 రుణమాఫీ అన్నారు, అయిందా? రైతు భరోసా వేస్తామన్నారు, ఇప్పుడు మళ్ళా మార్చ్ 15 అంటున్నారు. మార్చ్ 15 కు మళ్ళా ఎన్నికల కూడా వస్తుంది, అది కూడా ఆగిపోతుంది. ఇప్పటికీ కేవలం 2 ఎకరాల వాళ్ళకి వేసినామని అంటున్నారు. ఏమి చేయలేదు కదా. చేయకుండా ఊరికినే ఇప్పుడు మొత్తం 420 హామీలు ఇచ్చి మేనిఫెస్టోలో దాంట్లో 13 గ్యారంటీలు పెట్టి ఒక గ్యారంటీ అయిపోయింది, ఇంకా 2 పోతున్నాము, ఇదిగో చేస్తాం అదిగో చేస్తాం అంటారు. ఏం చేసిర్రని? ఏమనంటే కవిత గురించి మాట్లాడుతున్నారు. కవిత గురించి ఆధారాలు ఉంటే బీజేపీ లూకుంటుండేనా? బండి సంజయ్ ప్రతిరోజు మైక్ పెట్టుకొని ఒర్రి 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 అదే వాళ్ళ కుప్పం వచ్చింది. ఎందుకు అనాలి పట్టిగానే? మీరెవరండి అరెస్ట్ చేయడానికి? నిజంగానే ఒకవేళ ఇప్పుడు మనీష్ సిసోడియాను వదిలినరా? ఆధారాలు లేవు కాబట్టే కవిత మీద చేసినటువంటి బోగస్ ఆరోపణలకు ఈ రోజు కోర్టులో కూడా అది నిలబడదని తెలిసి ఈడీ కొద్ది వెనుకకు వచ్చింది. ఇప్పుడు మళ్ళా ఎన్నికలు అయిపోయినాక మళ్ళా నోటీసులు ఇస్తున్నారు. ఆల్రెడీ సుప్రీంకోర్టులో కేసు ఉన్నది. కాబట్టి ఏదైతే ఉందో వీళ్ళు చేసినటువంటి బోగస్ ప్రచారము, గోబెల్స్ ప్రచారము అది అయిపోయింది. అసెంబ్లీ ఎన్నికలతోటి సమాప్తం. ఇప్పుడు ఫ్రెష్ గా అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న 10 years లో ఈ పదవీ కాలంలో ఏమేం చేసింది? గొర్రెల పంపకం కావచ్చు, దళిత బంధు కావచ్చు, ఇంకా సువాన్ సంక్షేమ పథకాలు కావచ్చు, ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, ఎటువంటి అవకతవకలు జరిగాయి, ఎవరెవరు ఎంత స్వాహా చేశారు, ఏ డిపార్ట్మెంట్స్ లో ఎటువంటి అవినీతి జరిగింది, ఇవన్నీ కూడా బయట పెడుతుంది కదా. సో ఇవి ప్రజలకు ఎలట్లేదు అనుకోవాలా? ఏ ప్రభుత్వం ఉన్నా ఇంప్లిమెంటేషన్ అంతా అధికారుల స్థాయిలో జరుగుద్ది. బాధ్యత ఉంటది. ఐఏఎస్ ఆఫీసర్లు సంతకాలు పెట్టి దాని ఫండ్స్ రిలీజ్ అవుతాయి. ఎక్కడన్నా ఏదైనా మిస్యూజ్ అయి ఉంటే మీరు ఎంక్వైరీ చేయండి. ఎవరైతే ఉంటారు? మేము కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే మేడిగడ్డ ఇష్యూ ఉందో ఎలక్షన్స్ ముందు బీఆర్ఎస్ ఓటమికి ఒక కారణం కదా. ఇప్పటికి ఇంకా అది ఇంకా నడుస్తూనే ఉంది. మేడిగడ్డ ప్రాజెక్ట్ ఏ విధంగా ఉంది, అన్నారంలో పరిస్థితి కూడా ఆ విధంగానే మారబోతోంది. సో గతంలో అవినీతి జరిగింది, ఇంత పగుళ్ళు వచ్చాయని చెప్పి క్లియర్ కట్ గా అసెంబ్లీ వేదికగా చూపిస్తున్నప్పుడు ప్రజలు చూడరా? ఈ ఎలక్షన్స్ మీద కూడా దాని ఎఫెక్ట్ పడదా? దానికి సంబంధం లేదు. నేను చెప్తున్నా, అక్కడ ఏదో పెద్ద మేడిగడ్డ అంటే మేడిగడ్డలో ఉన్నటువంటి ఒక పిల్లర్ కుంగిన మాట వాస్తవము. కానీ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ అంతా ఏదో పనికి రాకుండా పోయిందనేటువంటి కాంగ్రెస్ పార్టీ దాన్ని అట్లా ఆ కాళ్ళు ఎరిగిన కాళ్ళను కట్టుకట్టకుండా మేము ముందు దర్యాప్తు చేస్తాము, దర్యాప్తు చేసినాక అప్పుడు కట్టుకడతామని దాన్ని కూడా ఉపయోగించుకోవడానికి కాంగ్రెస్ చేస్తున్నది. ఇది రైతులకు రేపు అర్థమవుతుంది. రేపు నీళ్లు షార్టేజ్ అయిన రోజు మరి మొన్నటిదాకా నడిచినటువంటి దాన్ని ఇప్పుడు ఎందుకు మీరు బంద్ పెట్టినా రేపు వాళ్ళు నిలదీస్తారు. ఇవన్నీ కూడా ఉంటాయి. ఇప్పుడు రాజకీయాల్లో కేవలం ఎత్తులేస్తే పై ఎత్తులు ఏముండయా? ఆటోమేటిక్ గా ప్రజలకు అన్ని అర్థమవుతుంటాయి. ఒకసారి అంటే వాళ్ళు స్వల్ప విజయం వచ్చింది వీళ్ళు వేసినటువంటి ప్రచారానికి. పాపం రాహుల్ గాంధీని కాళేశ్వరం తీసుకుపోయి అప్పటికే మేము మా ప్రభుత్వం పెట్టింది 80,000 కోట్లు, 1,00,000 కోట్ల అవినీతి అన్నారు. ఎట్లా సాధ్యం అవుతుందండి? అంటే ఇప్పుడు ఏదైనా చెప్పినా దానికి అతికేటట్టు ఉండాలా? రాహుల్ గాంధీ బీజేపీ నాయకులు కూడా కామెంట్ చేశారు, 1,00,000 కోట్ల అవినీతి ఏటీఎం గా మారిపోయింది కాళేశ్వరం అని. మరి బీజేపీని క్వశ్చన్ చేయలేమి. అభూత కల్పనలు, అసత్య ఆరోపణలు ఇవన్నీ ఎన్ని రోజులు ఉంటాయి చెప్పండి? రాహుల్ గాంధీని తీసుకెళ్లి పాపం జాతీయ నాయకుడు 1,00,000 కోట్ల అవినీతి అని ఆయనతో చెప్పించారు. ఈ విధంగా మభ్య పెట్టడం వల్ల మాత్రమే వాళ్ళకు మొన్న కొంత లాభం జరిగింది. పదే పదే అదే అంశాన్ని తీసుకుపోయి మీరు ఏం చేస్తారు? ఆ ఇరిగిన కాలుకు కట్టుకట్టి మళ్ళీ నడిచేటట్టు చేస్తారా చెయ్యరా అనేది ప్రజలు చూస్తారు రేపు. మీరు ఏమి చేయకుండా కాలయాపన చేసి ఎంక్వైరీల పేరు మీద సిట్టింగ్ జడ్జి అని అదని ఇదని అది అసాధ్యమని తెలిసి కూడా సిట్టింగ్ జడ్జి అన్నారు. సిట్టింగ్ చేస్తా కాదు, రిటైర్డ్ జడ్జి చేర్పించండి అంది కోర్టు. అదే మరి అందుకని ఏదైనా చేయండి, మేము తేల్చండి. ఎవరు బాధ్యులైతే వాళ్ళ మీద ఉన్నటువంటి 17 ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు నరసింహనాయుడు గారు? మాకు 9 సిట్టింగ్ సీట్లు ఉన్నాయి, 9కి తగ్గకుండా వస్తాయనేది నా అభిప్రాయం, వ్యక్తిగత అభిప్రాయం. సో సిట్టింగ్లకి ఎక్కడ అంటే సిట్టింగ్ స్థానాలు పోకుండా ముందుకెళ్తారు అంటున్నారు. 100%. ఓకే. తెలంగాణ వాణి గలము మరి రేపు పార్లమెంట్ లో ఉండాలని ప్రజలు కోరుకోరా? కాదు, బీఆర్ఎస్ ని టీఆర్ఎస్ గా మార్చబోతున్నారు అంటున్నారు, వాస్తవమేనా? అది తప్పది. అది సమావేశాలలో ఎవరో ఒకరిద్దరు కార్యకర్తలు
లేవనెత్తిరు, వాళ్ళ అభిప్రాయాలు చెప్పిర్రు. అంటే పార్టీ నిర్ణయం తీసుకోలేదు కదమ్మా. పార్టీ ఎందుకు మారద్ది? మేము జాతీయ స్థాయిలో మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాము, గుర్తింపు వచ్చింది. మరి మా ఢిల్లీలో కూడా పార్టీ కార్యాలయం పెట్టినాం. మహారాష్ట్రలో ఫస్ట్ విస్తరిద్దామని మహారాష్ట్రలో కూడా దాన్ని పార్టీని తీసుకెళ్ళినాం. ఇవాళ మళ్ళా బ్యాక్ స్టెప్ వేస్తారని ఎందుకు అనుకుంటారు? కర్ణాటకలో కూడా మీరు ప్రచారం చేశారు, కానీ కర్ణాటక ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ ఎక్కడ పోటీ గాని ఇది కానీ చేయని పరిస్థితి. అప్పట్లో కర్ణాటకలో మేము పోటీ చేయలేదు కాబట్టి మేము ఎవరికి ప్రచారం కూడా చేయలేదు. పెట్టుకోండి, అక్కడ కుమారస్వామి అనుమానాస్పదంగా ఉన్నాడు, బీజేపీతో కలిసిపోతున్నాడు అని మేము బీఆర్ఎస్ కింద మారే అవకాశాలు ఏం లేవు, బీఆర్ఎస్ కిందే ఉంటుంది. ఉన్నటువంటి 8 కన్ఫర్మ్ గా వస్తాయంటున్నారు. ఒక్క నిమిషం అండి. బీఆర్ఎస్ గానే ఉంటది, భవిష్యత్తులో మిగతా రాష్ట్రాలకు కూడా విస్తరిస్తాం. ఓకే, కృష్ణారెడ్డి గారు ఎట్టి పరిస్థితులను రెండు, ఒకటి అధికారం ఉన్నటువంటి పార్టీ, ఒకటి గతంలో అధికారం ఉన్నటువంటి పార్టీ, రెండు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నాయి. గతంలో ఇంత అవినీతి జరిగింది, ఇంత జరిగిందని చెప్పి అంటే అసెంబ్లీ వేదికగానే ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ చెప్తోంది. లేదు అంటున్నారు. రెండు ఓకే, ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. కానీ కేంద్రం బీజేపీ ఏదైతే ఇంతకుముందు చెప్పినట్టుగా అసెంబ్లీ ఎన్నికల్లో మేము చేసిన తప్పులేంటి, ఎందుకు ఈ విధంగా మెయిన్ లీడర్సే ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి, అసలు బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో ఈ స్థాయిలో ఉనికి సాధించడానికి కారణమైన లీడర్స్ కూడా ఓడిపోవడానికి కారణాలు ఏంటి అని చెప్పి చాలా సమీక్షించుకున్న తర్వాత ఇప్పుడు ఏంటి మరి బీజేపీ కార్యాచరణ ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు, ఎన్ని సీట్లు టార్గెట్ గా పెట్టుకున్నారు? సింగిల్ గానే అంటున్నారు. మొత్తం విషయం దాంట్లో ఒక మాట చెప్పాలనుకున్నాను. తెలంగాణ సమాజానికి అందరూ కూడా బీజేపీ బీఆర్ఎస్ తోటి పొత్తు పెట్టుకోవడానికి ఎలాంటి అవసరం లేదు. బీజేపీ ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధంగా లేదు. అది గుర్తించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ సమాజం కూడా ఈ ఫైనల్లో డిబేట్ లో పాల్గొంటున్న వ్యక్తులు అలాంటి ఊహాగానాలు లేదు, అలాంటి కళలు కూడా కనదు అనేది మేము తెలియజేసుకుంటున్నాను. ఇంకొక అంశము, మేము ఆల్రెడీ పార్లమెంట్ ఎలక్షన్ కు ప్రచారాన్ని స్టార్ట్ చేశాము. 4 క్లస్టర్స్ గా 5 చేయాలి, ఒకటి లేట్ అయింది అనివార్య కారణాల వల్ల, మేడారం జాతర మూలంగా 5 క్లస్టర్స్ గా విభజించేసి 3-4 పార్లమెంటు నియోజకవర్గానికి ఒక విజయ సంకల్ప యాత్ర అని చెప్పేసి మా జాతీయ స్థాయికి ఎదిగిన రాష్ట్ర నాయకులు ఆ యొక్క పాదయాత్రను దిగ్విజయంగా తీసుకెళ్తున్నారు. అలాగే కేంద్రంలో ఉన్నటువంటి మా యొక్క పెద్దలు గాని, కొంతమంది ముఖ్యమంత్రులు గాని ఆ యొక్క యాత్రలను రావడము ప్రారంభించడం జరిగింది. మా ప్రచారం స్టార్ట్ అయిపోయింది. మాకు అభ్యర్థులది అనేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఆల్రెడీ సర్వేలు, వారి వ్యక్తిగత ప్రతిష్ట, అలాగే పార్టీలో వాళ్ళు చేస్తున్న సేవలను, అలాగే మేము మొన్న నష్టపోవడానికి కూడా మొన్న ఒక ముఖ్యమైన కారణం కూడా మేమందరం కూడా రీసెంట్ గా పార్లమెంట్ వైజ్ గా కూడా సమీక్ష సమావేశం జరిగినప్పుడు అందరం కూడా మాట్లాడడం జరిగింది. బయట వ్యక్తులకు టికెట్లు ఇస్తే స్థానికంగా పార్టీకి పనిచేసిన వ్యక్తులను గుర్తించకుండా వారితో పాటు ఎక్కడ మండల స్థాయికో గ్రామ స్థాయికో పనికిరాని వ్యక్తులను కూడా తీసుకొని వాళ్ళు వచ్చేసి వాళ్ళ ద్వారానే ఎలక్షన్స్ నడిపించుకోవడం తోటి అసలైన బీజేపీ కాడరు, అలాగే బీజేపీ సానుభూతి పరులు, అలాగే మా యొక్క అనుబంధ సంఘాలు అన్ని అసంతృప్తికి లోనై కొంత మేము ఇబ్బంది పడ్డ అవన్నిటిని మేము సమీక్షించుకున్నాము. ఈసారి ఆ పొరపాటు జరగకుండా పార్లమెంట్ ఎలక్షన్ లో వెళ్తున్నాము. 14 నుంచి 15 సీట్లు. మా చాలా మంది అంటున్నారు 10-12 కాదు. నేను మొన్న కూడా నేను విజయ సంకల్ప యాత్ర 2 ప్రాంతాలలోకి వెళ్ళాను. అక్కడ ఏ ఒక్కరిని అడగండి, పార్టీలకు అతీతంగా సెంట్రల్ అనేటప్పటికీ బీజేపీ, మోడీ తప్ప ఇంకా బీఆర్ఎస్ నాయకులు కేంద్రంలో హ్యాట్రిక్ విజయం మోడీ అంటే ఎన్డీఏ కూటమి సాధిస్తుంది కాబట్టి ఇక్కడ కూడా బీజేపీకి ఎడ్జ్ ఉంది అంటున్నారు. ఏకంగా 14 నుంచి 15 స్థానాలు. మిగతా 2 ఎందుకు? 2 ఏ పార్టీ వదిలేసినట్టు? కానీ కొన్ని ఒకటి మేడం, మనం ఎంత పంట పండినా కానీ పూర్తిగా తినలేము కాబట్టి కొంత వదిలేస్తాం. చెరో పార్టీకి పక్కన పెట్టారా? ఓకే కృష్ణారెడ్డి గారు, తప్పుడు ప్రచారం ఎక్కడో ఒక దగ్గర కొంతమంది నమ్మి వేస్తే జారే అవకాశం ఉంటుంది. మన తప్పుడు ప్రచారాన్ని హైదరాబాద్ ప్రజానీకము, హైదరాబాద్ చుట్టుముట్టు ఎవ్వరూ నమ్మలే. కొంత సామాజికంగా, కొంత మీడియా సమాచారం కానీ, కొంత ఇది లేని వాళ్ళు, ఇది గ్రామీణ ప్రాంతాల వాళ్ళు
ఏదైనా కావచ్చు రేపు అదే గ్రామీణ ప్రాంతాల నుంచి బీజేపీ గెలిస్తే కృష్ణారెడ్డి గారు గెలిచేది ఉంటే వీళ్ళు 14 పెట్టాలి. కాంగ్రెస్ వాళ్ళు 15 గెలుతామని కూడా 15 మందిని పెట్టాలి. మిగతా వాళ్ళు ఎందుకు 10 చేసుడు పాపం. మిగతా 3 సీట్లు ఎక్కడైతే గెలవమనుకుంటారో పోటీ పెట్టకండి. మరి బీఆర్ఎస్ యాక్చువల్గా టీఆర్ఎస్ టు బీఆర్ఎస్ అనేది విఫలమైనటువంటి ప్రయోగం అండి. అది చేయడం కారణంగానే కొంత అసంతృప్తి తెలంగాణ ప్రజల్లో అసలు తెలంగాణ పదమే తీసేయడం వల్ల అసంతృప్తి వచ్చింది. దాని కారణంగా ఈ ఫెయిల్యూర్ కనిపిస్తోంది. కానీ 2018లో ప్రభుత్వం ఎన్నికలకు ముందుగా వెళ్ళి జరపడం కారణంగా మాత్రమే అక్కడ టీఆర్ఎస్ సక్సెస్ అయింది ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి లోపల. తర్వాత నెక్స్ట్ వెంటనే జరిగినటువంటి 2-3 నెలలు జరిగినటువంటి ఎలక్షన్స్లోనే 9 సీట్లకు పడిపోయింది. అంటే 88 సీట్లు వచ్చినటువంటి టీఆర్ఎస్ 2 నెలల సేమ్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 నెలల తర్వాత జరగబోతున్న ఎలక్షన్స్ ఎలాగ ఉన్నాయో అలాగే జరిగింది అనమాట. కాబట్టి ముందస్తుకు వెళ్ళినప్పుడు ఏంటంటే అది సెంట్రల్ పరంగా చూస్తారు కాబట్టి కాంగ్రెస్ కి 3 సీట్లు, బీజేపీకి 4 సీట్లు వచ్చాయి అక్కడ. సో ఇక్కడ 0-1గా ఉన్నటువంటి ఒక్క ఎమ్మెల్యే ఉన్నటువంటి బీజేపీకి 4 ఎంపీలు గెలవడం. సో ఆ విధంగా జరిగింది. కాబట్టి సెంట్రల్ ఎలక్షన్స్ ని స్టేట్ ఎలక్షన్స్ ని ఎనాలిసిస్ చేసుకునేటువంటి స్థితి ప్రజలకు ఉంది అని మనకు స్పష్టంగా తెలంగాణ లాస్ట్ టైం 2019 ఎలక్షన్ లోపల మనకు అర్థమైంది. సో ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది అనుకుంటున్నాను నేను. అంటే మిత్రుడు బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నట్టుగా 9 అనేది 9 వాటి లోపల ఖమ్మంలో మనము ఎటువంటి పరిస్థితి ఘోరంగా బీఆర్ఎస్ ఫెయిల్ అయింది, పెద్దపల్లిలో ఎలా అయింది, వరంగల్లో ఎలా అయింది, నాగర్ కర్నూలు ఎలా అయింది, ఇవన్నీ కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఏ బేసిస్లో చూసినప్పుడు కూడా టోటల్ అంత బలంగా ఉండి 88 ఎమ్మెల్యేలు గెలిచినటువంటి పరిస్థితుల్లోనే బీఆర్ఎస్ ఎక్కువ మంది ఎంపీలను గెలిపించుకోవడానికి చాలా కష్టపడినటువంటి పరిస్థితి. 9 ఎంపీలు గెలవడానికి చాలా కష్టపడినటువంటి పరిస్థితి. కేవలం మహబూబ్నగర్లో బీజేపీ చేతిలో 50,000 ఓట్లతో దగ్గరగా వచ్చి ఆ డీకేఆర్ అప్పటికప్పుడే బీజేపీలో జాయిన్ అవ్వడం కారణంగా జరిగినటువంటి పరిస్థితి లోపల 50,000తో పోయింది. సో కాబట్టి ఇట్లా చూసినప్పుడు బీఆర్ఎస్ యొక్క అంచనాలు తప్పనిసరిగా తలకిందలయ్యేటువంటి అవకాశం ఉంది. ఈసారి బీఆర్ఎస్ ఎంపీ ఎలక్షన్లో కూడా నాకు తెలిసి ఘోరంగా ఫెయిల్ అవ్వడానికి స్కోప్ ఉంది. సో అందుకోసమనే బహుశా ప్రయత్నం చేస్తుండొచ్చు బీజేపీతో కలిసి ఎంతో కొంత పరువు నిలబెట్టుకోవాలి, పార్టీని నిలబెట్టుకోవాలనేటువంటి ఆలోచనతో బీఆర్ఎస్ ఉండొచ్చు. కానీ బీజేపీ కృష్ణారెడ్డి గారు అన్నట్టుగా ఏంటంటే అది ఆత్మహత్య చేసుకున్నట్టుగా అవుతుంది. బీజేపీ కనుక ఒకవేళ బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నట్లయితే అది ఆత్మహత్య చేసుకున్నట్లే సమానం. సో కాబట్టి గతంలో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని బీజేపీ ఏ విధంగా నష్టపోయిందో ఆ విధంగా బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవడం కారణంగా ఇంకా నష్టపోవడానికి అవకాశం ఉంది. ఇటువంటి తప్పు ఆలోచన చేయరని అనుకుంటున్నాను బీజేపీ. అలాగే కాంగ్రెస్ విషయం లోపల కూడా మనం ఇందాక అనుకున్నట్టుగా దేశవ్యాప్తంగా ఆ వాతావరణం లేదు. ఒకవేళ ఇప్పుడు ఇండియా కూటమి స్ట్రాంగ్ గా ఉంటే బహుశా ఒకవేళ రాబోయేది కేంద్రంలో కాంగ్రెస్ కాబట్టి మనం సపోర్ట్ ఇద్దామనేటువంటి ఆలోచన రావచ్చు. కృష్ణారెడ్డి గారు బీజేపీకి ఎక్కువ ఛాన్సెస్ అవకాశం ఉంది. అయోధ్య యొక్క ఓపెనింగ్, రామ మందిరం ఓపెనింగ్ తర్వాత ఇంకా ఆ యొక్క అది ప్రజల లోపల అప్పుడు కాంగ్రెస్ ఉనికే లేదనుకున్న టైంలో టఫ్ ఫైట్ బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఉంటుంది అనుకున్న టైంలో కాంగ్రెస్ ఒక్కసారిగా 2019 ఎలక్షన్స్ లోపల బీజేపీకి సంబంధించిన డిస్కషన్ కూడా జరగలేదు. ఎక్కడ కూడా 18 లో బండి సంజయ్ లేకపోతే ఆదిలాబాద్ గానీ అటువంటిప్పుడే గెలిచినప్పుడు ఈసారి ఇంకా ఎక్కువ అవకాశాలు బీజేపీకి ఉంటాయి అనుకుంటున్నాను. చూద్దాం, ఎందుకంటే ఎలక్షన్స్ దగ్గరకు వచ్చే కొద్దీ ఏ పరిణామాలైనా జరగచ్చు. అటు కాంగ్రెస్ కూడా జాతీయ పార్టీ కాబట్టి తెలంగాణ స్టేట్ లో అధికారంలో ఉంది. మరి ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు ఏంటని చూద్దాం. అదేవిధంగా పొత్తులకు సంబంధించి ఉన్నటువంటి ఏదైతే ఊహాగానాలన్నీ కూడా అవాస్తవం అంటూ కొట్టుపడేస్తుంది ప్యానల్ మెంబర్స్ అందరూ కూడా. చూద్దాం మరి ఎలక్షన్స్ దగ్గరకు వచ్చే కొద్దీ ఏం జరుగుతుందో రాజకీయాల్లో. థ్యాంక్ యూ అండి.